ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు ఏ ఐటీఆర్ ఫామ్ చూస్ చేసుకోవాలని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫైనాన్షియల్ ఇయర్ 25-26, దానికి అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 26-27. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటంటే ద ఇయర్ ఇన్ విచ్ వీ ఎర్న్ మనీ. మనం ఏ ఇయర్లో అయితే మనీ సంపాదిస్తామో దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక నెక్స్ట్ 12 monthsని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అనే కాన్సెప్ట్ ఈ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా 1961, దీంతో అయిపోతుంది. యాక్చువల్గా 31st March 2026తో ఈ ఫైనాన్షియల్ ఇయర్ అప్లికబుల్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఓల్డ్ యాక్ట్ ఉంది కదా, దీని అప్లికబిలిటీ అనేది అయిపోయింది. ఓకే, ఈ యాక్ట్ ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మనం ఐటీఆర్ ఫైలింగ్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు 1st April 2026 తర్వాత నుండి కొత్త యాక్ట్ 2025 యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ యాక్ట్లో మనకి ఫైనాన్షియల్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అనే కాన్సెప్ట్ లేదు. సింపుల్గా ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఓకే, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. కాకపోతే ఫైనాన్షియల్ ఇయర్ అనే టర్మ్ని మర్చిపోవడం కొంచెం కష్టం. అసెస్మెంట్ ఇయర్ అయితే కంప్లీట్గా మర్చిపోవచ్చు. ఓకేనా, ఇది అందరికీ ఫేవరెట్ అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 1st April 2025 నుండి 31st March 2026 వరకు ఫైనాన్షియల్ ఇయర్ అనుకుంటే నెక్స్ట్ 12 months దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఓకేనా. ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి అసెస్మెంట్ ఇయర్ ఏంటి 26-27. అలానే 23-24కి 24-25, 24-25కి 25-26, ఓకే, 26కి 27. ఓకేనా. యాక్చువల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంప్లీట్ ఫుల్ ఇయర్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కంప్లీట్ ఫుల్ ఇయర్ ఉంటుందని గ్యారంటీ ఏం లేదు. ఇది జనరల్గా 1 full year. ఒకవేళ మీరు ఫర్ సపోజ్ ఫస్ట్ టైం జాబ్ జూన్ 2025లో జాబ్లో జాయిన్ అయ్యారు ఫస్ట్ టైం. సో మీ ఫైనాన్షియల్ ఇయర్, మీరు సంపాదన ఎప్పుడు స్టార్ట్ చేస్తారో జూన్ 2025 నుండి మార్చ్ 2026 వరకు. ఓకే కదా. సో ఇది మీ ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. మీ ఫైనాన్షియల్ ఇయర్ 1st April నుండే స్టార్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే. అయితే ఏ ఐటీఆర్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలని ఎలా డిసైడ్ అవుతుంది అంటే, ఇక్కడ 7 forms ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, ఇది మన 5 heads ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. ఓకే, ఈ ఇన్కమ్స్ని బట్టి మనం ఈ ఐటీఆర్ ఫామ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ 4 ఐటీఆర్ ఫామ్స్ ఏమో మనలాంటి ఇండివిజువల్స్కి, హెచ్యుఎఫ్స్కి, ఓకే, పార్ట్నర్షిప్ ఫామ్స్కి. ఓకేనా. యాక్చువల్గా పార్ట్నర్షిప్ ఫామ్స్కి డెడికేటెడ్ ఐటీఆర్ 5 ఉంది. ఓకే, ఐటీఆర్ 5 పార్ట్నర్షిప్ ఫామ్స్, ఎల్ఎల్పీస్, ఏఓపీస్, బిఓఐస్, నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్, లోకల్ అథారిటీస్, ఏజేపీస్, ట్రస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వీళ్ళకి. ఐటీఆర్ 6 ఏమో కంపెనీస్కి, 7 చారిటబుల్, రిలీజియస్, స్పెసిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కొన్ని. సో ఈ 5, 6, 7 అనేది మనకు అవసరం లేదు. 1, 2, 3, 4. ఓకే, ఈ 1, 2, 3, 4లో కూడా 3 and 4 ఏమో బిజినెస్ పీపుల్కి మెయిన్గా. ఓకే, ఈ పీజీబీపీ ఇన్కమ్, ఈ హెడ్ కింద ఇన్కమ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఐటీఆర్ 3 and 4 మేజర్గా యూజ్ అవుతాయి. ఓకే, ఐటీఆర్ 1 ఎవరు యూజ్ చేయొచ్చు అంటే టోటల్ ఇన్కమ్ అప్ టు 50 lakhs అండ్ షుడ్ బి ఫ్రమ్ ద బిలో సోర్సెస్. ఓకే, ఈ 5 సోర్స్ ఆఫ్ హెడ్స్ ఉన్నాయి కదా, సో ఆ 5 సోర్సెస్లో పీజీబీపీ హెడ్లో ఉన్న ఒకవేళ ఇన్కమ్ ఉంటే కనుక మీరు ఈ ఐటీఆర్ 1 చూస్ చేసుకోవడానికి లేదు. చాలా క్లియర్ అక్కడ మెన్షన్, అంటే దాని పేరులోనే అర్థమవుతుంది కదా, బిజినెస్, ప్రొఫెషన్, ఆ ఇన్కమ్ ఉంటేనే చూస్ చేసుకోవాలి. ఓకే, శాలరీ కానీ, పెన్షన్ ఇన్కమ్ కానీ, రెంటల్ ఇన్కమ్, ఓకే, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ హెడ్ ఉంది కదా, సో అప్ టు 2 house ప్రాపర్టీస్. ఇంతకుముందు 1 house ప్రాపర్టీ ఉండేది, ఇప్పుడు 2 house ప్రాపర్టీస్. ఒకవేళ మోర్ దెన్ 2 house ప్రాపర్టీస్ ఉంటే ఐటీఆర్ 2 నెక్స్ట్ ఐటీఆర్ చూస్ చేసుకోవాలి, 1 చూస్ చేసుకోవడానికి లేదు. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్లో స్పెసిఫిక్గా 112A అంటే లిస్టెడ్ ఈక్విటీ షేర్స్. ఓకేనా, ఇది కొంచెం కాంప్లికేటెడ్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాపిటల్ గెయిన్స్, ఇందులో షార్ట్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్,
నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు షార్ట్ టర్మ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ అంటే ఏంటి అని. ఓకే, ఇందులో మనకి 112A ఉండొచ్చు, లిస్టెడ్ ఈక్విటీ షేర్స్లో మనం చేసినప్పుడు, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయ్యి ఉండొచ్చు లిస్టెడ్ షేర్స్. ఓకే, ఇక్కడ అయ్యి ఉండొచ్చు లిస్టెడ్ షేర్స్. మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మినప్పుడు అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయ్యి ఉండొచ్చు, ప్రాపర్టీ అమ్మితే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్ క్యాపిటల్ గెయిన్స్. ఓకే, క్యాపిటల్ గెయిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్గా డివైడ్ చేసిన తర్వాత వీళ్ళు ఓన్లీ మనకు మెన్షన్ చేసిందంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయి ఉండాలి, అది కూడా లిస్టెడ్ షేర్స్ నుండి అయి ఉండాలి, అండ్ అది కూడా 1,25,000 వరకు మాత్రమే. ఒకవేళ 1,25,000 క్రాస్ అయ్యింది అనుకోండి, 1,50,000, సో అప్పుడు ITR 1 చూస్ చేసుకోవడానికి లేదు, నెక్స్ట్ ITR చూస్ చేసుకోవాలి. ఓకే, లిస్టెడ్ షేర్సే అనుకుందాం, కాకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నో, ITR 1 చూస్ చేసుకోవడానికి లేదు, నెక్స్ట్ ITR. ఓకేనా? సో క్యాపిటల్ గెయిన్స్లో ఇలా జాగ్రత్తగా ఉండండి. మీ డిమాట్ అకౌంట్ తీసుకొని ఎక్స్క్లూజివ్గా మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేకుండా ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఇది మాత్రమే సాటిస్ఫై అయితే అప్పుడు ITR 1 చూస్ చేసుకోండి, లేదంటే నెక్స్ట్ ITR. ఓకేనా? నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 వరకు మాత్రమే అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండాలి. మోర్ దెన్ 5,000 అయితే నెక్స్ట్ ITR. అదర్ సోర్సెస్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ పై ఏ హెడ్లో సెట్ అవ్వలేదు అంటే ఈ హెడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్, లేదంటే ఇంట్రెస్ట్ ఆన్ FD పైన ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది కూడా అదర్ సోర్స్. ఓకే, ఇలాంటివి అనమాట. పైన ఎక్కడ సెట్ అవ్వకపోతే అది అదర్ హెడ్లో డిక్లేర్ చేయాలి. ఓకే, ఈ సోర్సెస్ నుండి ఇన్కమ్ ఉంటే మాత్రమే ITR 1 చూస్ చేసుకోవాలి. స్పెసిఫైడ్ లిమిట్స్ ఉన్నాయి కదా, ఓకే, ఈ లిమిట్స్ను కూడా ఫాలో అవ్వాలి. ఇది కూడా ఓకే. ఎవరెవరు ITR 1 ఫైల్ చేయడానికి లేదంటే PGBP క్లియర్ కట్, ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇది కాకుండా రిమైనింగ్ ఏదున్నా క్యాపిటల్ గెయిన్స్లో, ఓకే, ఫర్ సపోజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది, ఓకే, ఇది కానీ నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినే లిస్టెడ్ షేర్సే, కాకపోతే 1,25,000 దాటింది అప్పుడు చేయడానికి లేదు. అదర్ LTCG అప్పుడు చేయడానికి లేదు. అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుంటే అప్పుడు చేయడానికి లేదు. ఫారెన్లో ఏమైనా అసెట్స్ ఉండుంటే, లేదంటే ఏదైనా ఎంటిటీలో ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చేయడానికి లేదు. నెక్స్ట్ ఫారెన్లో ఉన్న ఏదైనా అకౌంట్లో సైనింగ్ అథారిటీ ఉంటే అప్పుడు చేయడానికి లేదు. ఫారెన్ నుండి ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అప్పుడు ITR 1 చేయొద్దు. TDS అండర్ సెక్షన్ 194N, ఇదేంటంటే విత్డ్రా చేస్తాం కదా, క్యాష్ విత్డ్రావల్ని డిస్కరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన కొత్త సెక్షన్. కొత్తది ఇన్ ద సెన్స్ మరీ కొత్తదేం కాదు, ఓకే, ఒక 3-4 years అవుతుంది. 194N రెగ్యులర్గా ITR ఫైల్ చేసే వాళ్ళకి ఏంటంటే 1 crore వరకు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఓకే, రెగ్యులర్గా ITR ఫైల్ చేయకపోతే వాళ్ళు 20 lakhs వరకు విత్డ్రా చేయొచ్చు. 20 lakh అబోవ్ విత్డ్రా చేస్తే 2% అనుకుంటా TDS కట్ చేస్తారు. రెగ్యులర్ ITR ఫైల్ చేసే వాళ్ళకి 1 crore వరకు చెప్పాను కదా, 1 crore దాటితే అప్పుడు 2% డిడక్ట్ చేస్తారు. ఓకే, ఈ పర్సంటేజ్ అనేది ఒకసారి చెక్ చేయండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. అయినా బ్యాంక్స్ చూసుకుంటాయి, అవి మనకు అవసరం లేదు. నెక్స్ట్ ESOPs, కొన్ని స్పెసిఫైడ్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, సో దానికి సంబంధించి ESOPs పైన TDS రిలేటెడ్, ఇది కూడా మనకు అవసరం లేదు, కొంచెం కాంప్లికేటెడ్. నెక్స్ట్ లాసెస్ని సెట్ ఆఫ్ చేయడం అంటే ప్రీవియస్ ఇయర్ లాస్ని ఈ ఇయర్ ఫార్వర్డ్ చేసుకొని సెట్ ఆఫ్ చేయడానికి లేదు. సింపుల్ అనమాట, ITR 1 అనేది సింపుల్ ఫామ్ అనమాట. ఓకే, మరీ కాంప్లికేట్ చేయలేరు దాన్ని. లేదంటే ఈ ఇయర్ లాస్ ఉంటే దాన్ని నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి. ఓకే, టోటల్ ఇన్కమ్ 50 lakhs దాటితే. ఓకే కదా, చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ITR 2, ఇఫ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ITR 1,
నెక్స్ట్ ఆప్షన్ ఐటీఆర్ 2నే. ఓకే, అండ్ నాట్ హ్యావింగ్ ఇన్కమ్ అండర్ ద హెడ్ పీజీబీపీ హెడ్లో ఇన్కమ్ ఉంటే 3 కానీ 4 కానీ చూస్ చేసుకోవాలని చెప్పాను కదా. ఓకే, పవర్ ఇష్యూ, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఐటీఆర్ 4, ఐటీఆర్ 3 తర్వాత చూద్దాం, ఐటీఆర్ 4 చూద్దాం ముందు. ఇది కూడా సింపుల్గా అనమాట, బిజినెస్ చేసే వాళ్ళకి సింపుల్గా ఉండడం కోసం. నార్మల్ పీపుల్కి ఐటీఆర్ 1 ఎలానో బిజినెస్ పీపుల్కి సింపుల్గా ఉండడం కోసం ఐటీఆర్ 4 అలాగా. సో ఇదేంటంటే స్మాల్ బిజినెసెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గ్రాస్ రిసీట్స్ కానీ టర్న్ ఓవర్ కానీ 2 crores కంటే తక్కువ ఉంటాయి. ఓకే, అప్ టు 2 crores ఉంటే వాళ్ళు ఇది చూస్ చేసుకోవచ్చు 44AD. ఓకే, ఈ 2 crores కూడా వాళ్ళు మొత్తం డిజిటల్ బ్యాంకింగ్ ద్వారానే చేసుకుంటున్నారు, మొత్తం వాళ్ళ బిజినెస్ అంతా బ్యాంకింగ్ రూట్ చేస్తున్నారు అనుకుంటే ఈ 2 crores కాదు, వాళ్ళకి ఇంకొక 1 crore ఎక్స్ట్రా అనమాట, 3 crores వరకు మీరు ఈ 44AD చూస్ చేసుకోవచ్చు. ఏంటి దీనివల్ల బెనిఫిట్ అంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే, మీ రిసీట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ సపోజ్ 3 crores మీరు రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, అంటే బిజినెస్ జరిగింది 3 crores, అది కూడా 100% డిజిటల్గా బ్యాంక్ అకౌంట్లోనే. సో మీరు ఏం చేస్తారు అంటే 3 crores ఇంటూ 6%. ఓకే, 3 crores ఇంటూ 6%, సో అండ్ సో అమౌంట్ వస్తుంది, ఇదే నా ఇన్కమ్, దీనిపైన ట్యాక్స్ కడతానంటే సరిపోతుంది. ఓకే, ఈ 3 crores అనేది మీరు డిజిటల్గా 100% రిసీవ్ చేసుకోకుండా, ఓకే, 98% బ్యాంకింగ్లో 2% క్యాష్లో తీసుకున్నారు అనుకుంటే, సో దీనిపైన 6%, దీనిపైన 8% క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ అమౌంట్ కాదు, అది ఇన్కమ్ అమౌంట్. ఆ ఇన్కమ్ అమౌంట్ పైన మీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 44ADA, ఇది ప్రొఫెషనల్స్కి, కొంతమంది ప్రొఫెషనల్స్. ఓకే, ఇప్పుడు రీసెంట్గా హైలైట్ అయింది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్. ఓకే, డాక్టర్స్, సిఏస్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, ఓకే, ఇలా కొన్ని స్పెసిఫైడ్ ప్రొఫెషన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ సపోజ్ టీచర్ కూడా ఒక ప్రొఫెషనలే, కాకపోతే టీచర్ అనే ప్రొఫెషన్ని ఇక్కడ రికగ్నైజ్ చేయలేదు. సో టీచింగ్ ప్రొఫెషన్ బిజినెస్ చేస్తుంటారు కదా, ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడం కానీ, యూట్యూబ్లో చెప్పడం కానీ, ఓకే, ఇలాంటి వాళ్ళు 44AD చూస్ చేసుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే గ్రాస్ రిసీట్స్ 50 lakhs వరకు ఉండాలి, చెప్పాను కదా చిన్న బిజినెస్ వాళ్ళకి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా బ్యాంకులో రిసీవ్ చేసుకుంటే ఈ 50 lakhs కాస్త 75 lakhs వరకు మనకి ఎన్హాన్స్ అవుతుంది అనమాట లిమిట్. సో 75 lakhs వరకు మనం ఈ 44AD అని చూస్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే 75 lakhs వచ్చింది అనుకుంటే ఫర్ సపోజ్ ఇంటూ 50%, సో ఇది నా ఇన్కమ్, దీనిపైన ట్యాక్స్ కట్టాలి. ఓకే, ఈ 50% అనేది ట్యాక్స్ కాదు. ఓకేనా, 50% అనేది ట్యాక్స్ కాదు, 50% అనేది ఇన్కమ్, ఆ ఇన్కమ్ పైన ట్యాక్స్ కట్టాలి. ఓకే, అయితే ఇక్కడ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది ఏంటంటే గ్రాస్ రిసీట్స్ ఇంటూ 50%. ఓకే, ఇక్కడ రిసీట్స్ ఇంటూ 6%, 8% ఇలా డిక్లేర్ చేయాలి అని మ్యాండేటరీ ఏం కాదు. ఓకేనా, జస్ట్ ఇది ఒక ఆప్షన్ మాత్రం. మీ ఒరిజినల్ రిసీట్స్ కనుక, ఓకే, ఒరిజినల్ ఇన్కమ్ కనుక, అంటే మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేశారనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ మీ టర్న్ ఓవర్ రిసీట్స్ వచ్చాయి, మీ ఎక్స్పెన్సెస్ అన్నీ పోయిన తర్వాత ఇక్కడ 6% చేస్తే మీకు ఒక 20 lakhs వచ్చింది అనుకుందాం, ఇక్కడ ఒక 1 lakh, సో 21 lakhs వచ్చింది అనుకుందాం. పర్ఫెక్ట్, బాగుంది. కానీ మీరు జెన్యున్గా అకౌంట్స్ చెక్ చేస్తే ఇక్కడ మీకు 30 lakhs వచ్చింది. ఓకేనా, సో ఇది ఆర్ ఇది, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఏది ఎక్కువ ఉంటే అది డిక్లేర్ చేయండి అని చెప్పడం మాత్రమే ఈ సెక్షన్ పని. కాకపోతే సోషల్ మీడియాలో దీన్ని పట్టించుకోరు, దీన్ని హైలైట్ చేయరు. కంపల్సరీ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, వన్స్ స్క్రూటినీ జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఏదైనా వాళ్ళు నోటీస్ పంపించారు అనుకోండి, అసెస్మెంట్కి పికప్ చేశారనుకోండి, ఇంకా చూడండి, అప్పుడు మీరు ఒక CA దగ్గరికి వెళ్ళి అప్పుడు మీరు
ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కంప్లైంట్స్ కాస్ట్లీ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. సింపుల్ అని చెప్పేసి ఇలా యూట్యూబ్లో చూసి సోషల్ మీడియాలో చూసి ఇది ఇలా మాత్రం డిక్లేర్ చేయొద్దు. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా అలానే 75 lakhs ఇంటూ 50% అని చెప్పేసి డైరెక్ట్ ఇన్కమ్ డిక్లేర్ చేసి అలా కాదు, జెన్యున్గా 75 lakhs వచ్చింది, మీరు ఖర్చు పెట్టింది 2 lakhs మాత్రమే. ఓకేనా. మీ సెటప్, మీ ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కానీ ఈ సెటప్ కానీ ఇవంతా సెటప్కి నాకు అయింది ఫర్ సపోజ్ ఒక 2 lakhs అనుకుందాం. 75 lakhsలో ఓకే 75 lakhsలో నాకు జస్ట్ 2 lakhs మాత్రమే ఖర్చు అయింది అనుకుంటే నా ఇన్కమ్ ఎంత అవుతుంది అప్పుడు? 73 lakhs అవుతుంది కదా. సో ఈ 73 lakhs అనేది నేను ఆఫర్ చేయాలి. ఓకేనా. అలా కాదు, యూట్యూబ్లో చెప్పారు ఇలా 50% అనుకుంటే మీ ఇష్టం. తర్వాత మీరు ప్రొఫెషనల్లీ కన్సల్ట్ అవ్వాలి. ఇక్కడ ఒక 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు మహా అయితే ప్రొఫెషనల్. ఓకే ఇక్కడ ఓన్లీ ఒక 5,000 అనుకుందాం. ఒక సీఏ దగ్గరికి వెళ్ళారు, 5,000 ఛార్జ్ చేస్తారు. చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంత ట్యాక్స్ కట్టాలి, కంప్లై అవ్వండి, ఇలా ఫాలో అవ్వండి అని చెప్తారు. కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే ఎవరు సార్ మీకు చెప్పింది, నేను 100 రూపీస్ 200 రూపీస్కే ఫైల్ చేస్తాను, తీసుకురండి అని చెప్పేసి చూశాను, చాలామందిని చూశాను. మనీ అంటే కన్సల్టెన్సీ ఫీజు అది కాదు మ్యాటర్, కంప్లైంట్స్ అనమాట. ఇక్కడ 5,000 రూపీస్లో అయిపోతుంది, మీరు 300 రూపీస్ కన్సల్టెన్సీ అని చెప్పేసి వెళ్ళండి, ఇట్స్ అప్ టు మీ చాయిస్. ఓకేనా. తర్వాత నోటీస్ వస్తే ఎంత పడుతుంది తెలుసా, పెనాల్టీ, ఇంట్రెస్ట్, లేట్ ఫీ అని చెప్పేసి ల్యాక్స్లో వెళ్తుంది అప్పుడు. ఓకేనా. 10 lakhs కట్టాలి అని నోటీస్ వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? సో అలర్ట్గా ఉండండి, మీ ఇష్టం, అప్ టు యూ. ఓకే. నెక్స్ట్ 44AE, ఇది స్మాల్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి. ఓకే. గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ బిజినెస్ ఉంటుంది కదా, less than 10 క్యారేజ్ వెహికల్స్, ట్రక్స్ అంతకంటే తక్కువ ఉంటే మాత్రమే 10 or less than 10 వాళ్ళు మాత్రమే ఇది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. టన్స్ రిలేటెడ్, ఎన్ని టన్స్ ఉంది, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు ఓన్ చేశారు, ఓనర్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు కొన్నారు. ఓకే. ఈ 3 categories దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎంత ఇన్కమ్ అని. సో అది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ITR 3. ఓకే. రెగ్యులర్ బిజినెస్ చేసేవాళ్ళు ITR 3 చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ చాలామంది చేసేది, సాలరీడ్ పీపుల్ చాలామంది చేసేది ఏంటంటే శాలరీతో పాటు ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో, లేదంటే ఇన్వెస్టింగ్ ఉంటుంది. ఓకే. ఇన్వెస్టింగ్ అంటే క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ క్యాపిటల్ గెయిన్ ఉంటుందన్నమాట. ఓకే. అలా కాదు, మీరు ఇంట్రాడే చేశారు, ట్రేడింగ్ చేశారు అనుకుంటే సో అది బిజినెస్ హెడ్లో డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ డెరివేటివ్స్లో నిఫ్టీ ఏమంటారు, రిలయన్స్ ఉంది. సో రిలయన్స్ ఆప్షన్స్లో ఎంట్రీ ఇస్తారు, రిలయన్స్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తారు. ఓకే. రిలయన్స్ ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేస్తారు. సో ఇలా డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా బిజినెస్ పర్సన్ అనమాట మీరు. ఓకేనా. సో ITR 3 చూస్ చేసుకోండి. ఓకే. క్లియర్గా అర్థమైంది కదా, ITR 1, 2, 3, 4 ఎవరు చూస్ చేసుకోవాలని. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సాలరీడ్ పీపుల్ జనరల్గా ITR 1 సింపుల్, మీరే ఫిల్ చేసుకోవచ్చు, అయిపోతుంది. ఎలాంటి కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలాంటి CA దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇన్ అడిషన్ టు శాలరీ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేశారు, ITR 3 యూట్యూబ్లో వీడియోస్ చూడండి. ఓకేనా. కుదిరితే ప్రొఫెషనల్లీ కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ సాలరీ ప్లస్ LTCG అప్ టు 112A, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము. అప్ టు 1,25,000 ఆల్రెడీ డిస్కస్ చేసాము. మోర్ దెన్ 1,25,000 నెక్స్ట్ ITRకి వెళ్ళాలి. ఓకే. STCG నెక్స్ట్ ITR. శాలరీ ప్లస్ రెంటల్ ఇన్కమ్ అప్ టు 2 house ప్రాపర్టీస్, సింపుల్ ITR 1. ఓకే. మోర్ దెన్ 2 house ప్రాపర్టీస్ నెక్స్ట్ ITR. ఓకే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ జాగ్రత్తగా ఉండండి, ITR 4 చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చూశాను నేను
నా ఎక్స్పీరియన్స్లో చాలామందిని చూశాను. డైరెక్ట్ 50% డిక్లేర్ చేస్తారు. బిజినెస్ పీపుల్ అయితే 6%, 8% డిక్లేర్ చేస్తారు. సో ఈరోజు బాగుంటుంది. నోటీస్ వచ్చిన తర్వాత అప్పుడు కన్సల్ట్ అవ్వండి అనమాట ఒక ప్రొఫెషనల్ని. ఓకే, నన్నే కన్సల్ట్ అవ్వండి అని నేను చెప్పడం లేదు, ఒక ప్రొఫెషనల్ని కన్సల్ట్ అవ్వండి, మీ ఏరియాలో అవైలబుల్, మీ నెట్వర్క్లో ఉండేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సాలరీ ప్లస్ డెరివేటివ్స్ ట్రేడింగ్ ITR 3 బిజినెస్ పర్సన్. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, 9493587794. ఓకే, ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ డిస్కషన్ ఏదైనా ఉంది అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్, ఓన్లీ వాట్సాప్ మాత్రమే. ఓకే, కాల్స్ చేయొద్దు. ఓకే, వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, మీ క్వైరీ ఏంటో టైప్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా, ఇంకా ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ మీద ఒక సాలిడ్ క్లిక్ ఇవ్వండి. ఓకే, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే హెల్తీ ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి, హ్యాపీగా ఉండండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.